హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా ధనుర్మాసం కదా, ఈ విధంగా అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఈ ముగ్గు అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చేసింది. మరి మీ అందరికీ కూడా నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, అదే ముగ్గులు రాని వాళ్ళకి, బిగినర్స్కి వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. యూజ్ అయినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. సో ఇప్పుడైతే వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా. ఇంకా ఈరోజు సప్త శనివారం వ్రతంలో 5వ వారం అయితే నేనైతే ఏ విధంగా చేసుకున్నాను ఏంటనేది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగే నేను ఇల్లంతా, మనం సప్త శనివారం రోజు ఇంట్లో మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలండి. బెడ్షీట్ల దగ్గర నుంచి మొత్తం మనం కప్పుకునే దుప్పట్ల వరకు అన్నీ నీట్గా వాష్ చేసి పెట్టుకుంటాను. అండ్ అలాగే ఇల్లంతా దులిపి మాప్ అయితే పెట్టుకుంటానండి. ఎవ్రీ వీక్ ఇలాగే చేసుకుంటాను. మనం ఏంటంటే కొంచెం అదే నాన్ వెజ్ అవన్నీ తింటాం కదా, ఎందుకో నాకు నచ్చదు. సో అందుకని చెప్పేసి మొత్తం అన్ని మంచాల మీద బెడ్షీట్లు కూడా నేనైతే ప్రతి వీక్ అయితే వాష్ చేసేసుకుంటాను. కప్పుకున్న దుప్పట్ల దగ్గర నుంచి డోర్ మ్యాట్స్ దాకా అన్నీ కూడా వాష్ చేసుకుంటాను. ఇంకా ఈ సప్త శనివారం అనేసరికి అలా చేసుకోవాలని అయితే రూల్ అయితే లేదు. నాకేంటంటే నీట్గా ఉండాలి వ్రతం చేసుకున్నప్పుడు ఇల్లంతా అని చెప్పేసి నేనైతే మొత్తం బట్టలన్నీ ఎక్కడ మాసిన బట్టలు అనేవి లేకుండా ఇంట్లో మొత్తం అన్నీ కూడా శుక్రవారం ముందు రోజే నేనైతే ఇలా వాష్ చేసేసుకొని నీట్గా అయితే ఇల్లు అయితే ఉంచుకుంటాను. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సాటర్డే ఇల్లు అంటే మనం పూజ చేసుకుంటాం కాబట్టి మాప్ అనేది వేసుకోవాలి, చిమ్ముకోవాలి. నేనైతే ఇలా చేసుకుంటానని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగే చేసుకోవాలని రూల్ అయితే లేదు. ఎవరు ఓపిక తగ్గట్టు వాళ్ళు చేసుకోవడమే. సో ఇంకైతే ముగ్గు అయితే చివరి వరకు చూడండి. మిగతాది కూడా అంటే మనకి ఈ సప్త శనివారం వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ కూడా, ఈ పూజకి ఏమేమి వస్తువులు కావాలి, ఎలా చేసుకోవాలని చాలామంది నన్ను అయితే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది క్వశ్చన్స్ అయితే వేశారు. సో వాళ్ళందరికీ కూడా నేనైతే ఈ వీడియో బాగా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అయినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ముగ్గు అయితే చివరి వరకు చూసేసండి. కొబ్బరి తీసుకురా. అక్కడ బాక్స్లో ఉన్నాయిగా, తీసుకెళ్ళి 20 రూపాయలు తీసుకురా.
ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ముగ్గైతే పెట్టుకున్నాను. ముగ్గైతే చాలా బాగా వచ్చింది కదా. ఇంకా పూజలోకి అయితే వెళ్ళిపోదామా. ఇక్కడ చూడండి నేనైతే ముందు రోజే పూజకి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకుంటున్నాను. నేనైతే బ్రహ్మ ముహూర్తంలో అయితే పూజ అయితే చేసుకుంటాను. మనకి ఆ టైంలో మనకి పూజకి కావాల్సిన సామాగ్రి తెచ్చుకోవాలంటే అవ్వదు కదా. తులసి మాల దగ్గర నుంచి, పువ్వుల దగ్గర నుంచి, ఫ్రూట్స్ దాకా అన్నీ కూడా నేనైతే ముందు రోజే ఇలా సిద్ధం చేసుకొని ఉంచుకుంటాను. ఒక్క నాటు గులాబీ అయితే మాత్రం నాటు గులాబీలతో పూజ చేయాలి అని అనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ వెళ్ళి తీసుకొస్తారండి. ఇంకా నాకు ఈ వారం అయితే కుదరలేదు, 5వ వారం. అందుకని చెప్పేసి నేను చామంతులు, చిట్టు గులాబీలు, ఫ్రూట్స్ అవన్నీ కూడా ముందు రోజే సిద్ధం చేసుకొని ఉంచుకుంటున్నానండి. ఈ పూజకి ఇవన్నీ అవసరమా అక్క అని మీరు అనుకోవచ్చు. అసలు అవసరం లేదండి. ఏంటంటే మనకి మెయిన్ తులసిమాల అండి. తులసిమాల ఒకటి ఉంటే చాలు. నేనేంటంటే మన శక్తి కొలది భక్తి అంటారు. మనం ఎన్ని పెట్టుకోవాలని అన్నది మన ఇంట్రెస్ట్ని బట్టి ఇవన్నీ పెట్టాలని రూల్ అయితే అస్సలు లేదండి. ఆయనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే 2 కొబ్బరికాయలండి. ఒకటి కలసం మీదకి, ఒకటి మనం వ్రతంలో తప్పకుండా కొబ్బరికాయ కొడతాం కదా. సో అందుకని చెప్పేసి 2 కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చాము. ఇంకా తులసి మాల అయితే నేను చిన్నది తెమ్మంటే మా హస్బెండ్ పెద్దది తీసుకొచ్చారు. 3 మూరలు ఏమో తీసుకొచ్చేసారు. ఇంకా ఫ్రూట్స్ అంటారా, ఈ పువ్వులు అయితే నేను గులాబీ పువ్వులు, చామంతులు అయితే అలంకారానికి తెప్పించానండి. అండ్ అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుతాం కదా, ఒక్కో నామానికి ఒక్కో పువ్వు వేసుకుందామని చెప్పేసి తీసుకొచ్చుకున్నామండి. ఇంకా నేను ఆ రోజైతే తెలుపు చామంతులతో పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ముందు రోజైతే అన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను కదా. ఇంక ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ 3కి అయితే లేచానండి. లేచిన తర్వాత ఇల్లంతా చిమ్ముకొని మాప్ అయితే పెట్టుకొని ఆ తర్వాత పూజ దగ్గర ఇలా సర్దుకున్నానండి. ఇంకా చూపించాను కదా మీ అందరికీ, తెల్ల చామంతులతో పూజ అయితే చేశాను. సో ఈ పూజకి కావాల్సిన మెయిన్ ఏంటంటే కొబ్బరికాయలు 2 అండి, 7 అరటిపళ్ళు, అండ్ అలాగే మనకి తులసి మాల అయితే తప్పకుండా ఉండాలి. అండ్ అలాగే నైవేద్యానికి వచ్చేసి చిమిలి ఉండలండి. 7 రకాల ప్రసాదాలు చేయాలి, 7 రకాలు ఫ్రూట్స్ పెట్టాలి అని అయితే లేదు. ఓన్లీ అరటిపళ్ళు 7 మాత్రమేనండి. ఇంకా 7 రకాల ప్రసాదాలు అయితే చేయని అవసరం లేదు. మీ శక్తి కొలది భక్తి అన్నారు. సో నేనైతే ప్రసాదాలు అవేమీ అయితే ప్రిపేర్ చేయనండి. నా ఓపిక తగ్గట్టు నేనైతే ఈ విధంగా పూజ అయితే చేసుకుంటాను. మనకి పుస్తకంలో కూడా 7 రకాల ప్రసాదాలు పెట్టాలని అసలు ఉండదండి. ఇప్పుడు ఏంటంటే చాలామంది 7 రకాల నైవేద్యాలు చేసి పెడుతున్నారు. అవేమీ అవసరం లేదండి. స్వామివారికి లడ్డు మాత్రమే ఇష్టం. 7 లడ్డూలు అండ్ అలాగే 7 అరటిపళ్ళు, 7 అగరొత్తులు అండి. అంతేగాని మిగతాదంతా మనం ఎక్స్ట్రాగా చేసుకున్న వర్క్ అండి ఇదంతానా. ఇంకా పువ్వులు అంటారా, స్వామివారి అలంకార ప్రియుడు కాబట్టి మనం ఎన్ని పువ్వులతో పూజ చేస్తే ఎంత బాగుంటుందో చూసారు కదా, నిండుగా ఉంటుంది. ఇంకా దీపాలకు వచ్చేసి 7 పిండి దీపాలు పెట్టుకోవాలండి. పిండి దీపాలు అయితే 7 కంపల్సరీ పెట్టాలి. ఇంకా అలాగే మనకి పుస్తకంలోనే ఉంటుంది, వెంకటేశ్వర స్వామి పుస్తకంలో మనకి ఏమేమి కావాలి ఏంటన్నది. ఆ పిండి దీపాల్లో మళ్ళీ ఏం ఆయిల్ వేయాలని చాలామంది నన్నైతే ఇన్స్టాలో క్వశ్చన్స్ చేశారు. సో మీకు ఇందులో అయితే ఈయనకి మన శని శని బాధల నుంచి బయటపడి విముక్తి కలగడానికి మనం నువ్వుల నూనెతో అయితే పూజ అయితే చేయాలి. ఇక్కడ నేనైతే ఆవు నెయ్యి అయితే వేయలేదండి. ఈ పిండి దీపాల్లో 7 పిండి దీపాల్లో కూడా నేను నువ్వుల నూనె అయితే వేశాను. ఇంకా అలాగే ఉదయం సాయంత్రం కూడా దీపం పెట్టుకోవాలా అని చెప్పేసి అక్క అని అడిగారు. తప్పకుండా పెట్టుకోవాలండి. సాయంత్రం కూడా యథావిధిగా మనం పూజ అంతా చేయనవసరం లేదు. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, పద్మావతి దేవి అష్టోత్తరం చదువుకోవాలి. 7 అగరొత్తులు అయితే వెలిగించాలి. అంటే మీకు నైవేద్యానికి వచ్చేసి మనకి సాయంత్రం పూట లడ్డు నివేదన చేయమని చెప్పేసి అంటారు. నేనైతే ప్రతి వారం లడ్డు నివేదన అయితే చేయనండి. ఇంకా లాస్ట్ వీక్ అయితే చేస్తాను. సో నేనైతే ఈ విధంగా ఉదయం సాయంత్రం పూజ అయితే చేసుకుంటాను. మరి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను రిప్లై అనేది ఇస్తాను. ఇంకా పూజ చూసారు కదా ఎంత నిండుగా ఉందో. నేనైతే నైవేద్యాలు అయితే ఏమీ ప్రిపేర్ చేయనండి. ఇంకా ఫ్రూట్స్ అంటారా, మన ఇష్టం. మనకి మెయిన్ ఏంటంటే నల్ల ద్రాక్ష పళ్ళు ఉంటాయండి. 7 నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమిలి ఉండలు, 7 అరటిపళ్ళు, 7 అగరొత్తులు మాత్రమేనండి ఈ పూజకి కావాల్సినవి. 7 ప్రసాదాలు, 7 రకాల ఫ్రూట్స్ పెట్టాలి, ఇవన్నీ ఏమీ లేవు. ఇవన్నీ మనం పెట్టుకున్న నియమాలు. సో ఉపవాసం అంటారా, మీ శక్తి కొలది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. టిఫిన్ చేసేయచ్చు, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి అని పుస్తకంలో ఉంటుంది. ఉండలేని వాళ్ళు ఉండగనవసరం లేదండి. నేనైతే ఉపవాసం చేస్తున్నాను ఉదయం నుంచి సాయంత్రం వరకు. మధ్యలో ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే తింటాను, కొంచెం కాఫీ అయితే తాగుతాను. పూర్తిగా నేను ఉపవాసం అయితే చేయలేను.
ఈ విధంగా అయితే నేనైతే పూజ చేసుకుంటున్నాను. నన్ను ఇన్‌స్టాలో అయితే చాలామంది అడుగుతున్నారండి క్వెషన్స్. కోరికలు ఏమైనా తీరుతాయా అక్క? నేను చేశాను, నాకేం కోరిక తీరలేదు అని చెప్పేసి అన్నారు. నేను కోరికలు ఉద్దేశించి నేను ఈ వ్రతం అయితే చేయట్లేదండి. నాకు చేసుకోవాలి అని అనిపించి నేను ఈ వ్రతాన్ని అయితే చేసుకుంటున్నాను. మనకి ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అదంతా స్వామికి తెలుసు. మనకి పలానా కోరిక తీరాలి అని అయితే నేను ఉద్దేశించి అయితే చేయట్లేదు. నాకు ఇంట్లో పూజ చేసుకోవడం ఇష్టం. సో ఆ ఉద్దేశంతో నేనైతే పూజ చేస్తున్నాను. నన్ను చాలామంది అడిగారు, మీరు చేస్తున్నారు కదా ఎవ్రీ ఇయర్, మీకు ఏమన్నా కోరికలు తీరినాయా అని చెప్పేసి అన్నారు. నేను కోరికలు కోరుకొని నేను ఈ పూజ అయితే చేయట్లేదండి. స్వామివారికి తెలుసు మనకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో అన్నీ ఆయనకి తెలుసు కదా. సో నేను అందుకే ఇంకా నేనైతే కోరికలు అయితే కోరుకోలేదు, పూజ అయితే చేసుకుంటున్నాను ఎవ్రీ ఇయర్. చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది అయితే 4th ఇయర్ అండి నాది పూజ అయితే. ఇంకా అలంకారంతో అందంగా కనిపిస్తున్నాడు కదండి మా వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి, అలాగే అలివేలు మంగమ్మ. ఇంకా సాయంత్రం అయ్యేసరికి నేను యథావిధిగా పూజ అయితే చేసుకున్నాను. టెంపుల్కి వెళ్తే ఇంకా మంచిది. నాకైతే దగ్గరలో టెంపుల్ అయితే లేదండి. సో ఇంకా నేనైతే ఇంకా కుదిరితే వెళ్తాము, కుదరలేనప్పుడు వెళ్ళనండి. ఇంకా నాకైతే పూజ అయిపోయిన తర్వాత అని చెప్పేసి తప్పకుండా అటెండ్ అవ్వాలని చెప్పేసి బాగా ఇంకే ఎవరికైనా ఇవాళ వద్దంటే నేను ఏం తిని రేపు కూడా వద్దు మండే అంటే ఈ కిట్టి ఇంకా మండే కూడా వద్దు, మంగళవారం పెట్టుకుందాం. ఇది లాస్ట్ మంత్ అందరూ రావాలి అని చెప్పేసి అన్నారు. నేనైతే నీరసంగా ఉంటాను కదా రానని చెప్పేసి అంటే కుదరదు లాస్ట్కి చెప్పేసి అన్నారని జాయిన్ అయ్యానండి. సో వెళ్ళాను, కానీ నేనైతే ఇంకా ఫుడ్ అయితే ఏం చేసుకున్నా తెచ్చుకున్నాను. పిల్లలు అయితే తింటారులే అని చెప్పేసి ఇంకా కిట్టి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా సాయంత్రం అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. మళ్ళీ స్నానం అయితే చేసుకొని సాయంత్రం ఏంటంటే ఉదయం బ్లాక్ శారీ బ్లాక్ బ్లౌజ్ కట్టుకోవాలని చెప్పేసి పుస్తకంలో ఉంది. సో సాయంత్రం అయితే పసుపు చీర అయితే కట్టుకోవాలండి. అందుకని చెప్పేసి సాయంత్రం కూడా యథావిధిగా నీరాజనంతో స్వామివారిని ఇంకా ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. కలశానికి కూడా హారతి అయితే ఇస్తున్నానండి. సాయంత్రం నైవేద్యం చెప్పాను కదా, మన ఇష్టం అండి. ఏమైనా ఫ్రూట్స్ ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే బెల్లం ముక్కైనా పెట్టచ్చు, లేకపోతే 7 లడ్డూలైనా నివేదన చేయాలండి. నేనైతే అవన్నీ లాస్ట్ వీక్ చేద్దాం లడ్డు అని చెప్పేసి ఇంకా ప్రతి వారం అయితే పెట్టలేదు. తాంబూలం అంటే ఒక దంపతులకి తాంబూలం ఇచ్చుకోవాలి. నేను అన్నీ కలిపి లాస్ట్ వారం ఇద్దామని చెప్పేసి ఇంకా తాంబూలం కూడా ఇవ్వలేదండి. సో చూసారు కదా, పూజ అయితే చాలా బాగా జరిగింది. మీ అందరికీ నా పూజ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఫైనల్లీ 5వ వారం కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా 6వ వారం ఎలా జరుగుతుంది ఏంటనేది చూడాలి. మీకు ఎక్కువ పూజ ఫలితం కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే 6 గంటల లోపు మనకి మంచి ఫలితం అనేది వస్తుంది. ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఈ సమయంలో చేసుకోండి. ఇంకా చెప్పాను కదా, స్వామివారి పూజకి కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ కూడా. ఇదండి ఇవాల్టి బ్లాగ్. మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.